3 రోజుల పర్యటన కోసం కుప్పం చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాసేపట్లో గుడిపల్లిలో చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. మరి కాసేపట్లోనే చంద్రబాబు బహిరంగ సభ కూడా గుడిపల్లిలో ఉండబోతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, సేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లికి చేరుకున్నారు. అంటే దాదాపు ఒక గంటన్నర క్రితం ఆయన బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్నారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో చంద్రబాబు నాయుడుకి భారీగా ఘన స్వాగతం పలికారు, గజమాలలతో సత్కరించారు. ఆ తర్వాత ఆయన ర్యాలీగా అంటే ఎక్కడైతే కర్ణాటక బార్డర్ నుంచి గుడిపల్లి వరకు దాదాపు గంటన్నర పాటు ర్యాలీగా గుడిపల్లి మండల కేంద్రానికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన గుడిపల్లి మండల కేంద్రంలో ఉన్నారు. ఇక్కడ ఆయన మొదటి బహిరంగ సభ కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఏదైతే చంద్రబాబు నాయుడు జైలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలైన తర్వాత మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కుప్పం మొత్తం జనసంద్రంగా మారిపోయింది. అశేష అభిమానులు, పార్టీ కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు మొత్తం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నారు. దీంతో గుడిపల్ల మండలం అంతా కూడా పూర్తిగా జన సందోహంగా మారిపోయింది. పూర్తిగా ఇసుకేస్తే రాళ్ళ జనం గుడిపల్లెలో కనిపిస్తోంది. మరోవైపు జనసేన అభిమానులు, ఏదైతే జనసేన పార్టీ కేడర్ కావచ్చు, ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, వారంతా కూడా ఒక్కసారిగా చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నారు. ఎటు చూసినా కూడా జనసేన జెండాలు, పసుపు జెండాలు రెండూ కూడా రెపరెపలాడుతున్న దృశ్యాలు గుడిపల్లెలో కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుకు మొత్తంగా అపూర్వ స్వాగతం లభించింది. ఇప్పటి నుంచి ఆయన రేపు సాయంత్రం ఎల్లుండి సాయంత్రం వరకు దాదాపు 48 గంటల పాటు మొత్తం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఎల్లుండి రాత్రి ఆయన తిరిగి హైదరాబాద్ కు బయలుదేరతారు. మొత్తం 4 మండలాలు గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం, ఈ 4 మండలాల్లో ఈ వచ్చే 48 గంటల పాటు అంటే వచ్చే 2 రోజుల పాటు పూర్తిగా చంద్రబాబు పర్యటన కొనసాగబోతోంది. జనసేన కేడర్ కూడా ఈ దఫా చంద్రబాబు పర్యటనలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉంది. వారంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమైన ఈవెన్ జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకు బ్యానర్లు కట్టిన సందర్భం ఈ గుడిపల్లిలో కనిపిస్తోంది. సంధ్య, అయితే మురళి, మనం చూస్తున్నాం జనవరి 5 నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలోనే ఉండాలనుకుంటున్నారు. అంటే ఈ రోజు జరిగేటువంటి బహిరంగ సభ ద్వారా ఆయన ప్రజాక్షేత్రంలో అంటే కమింగ్ డేస్ లో ఆయన కార్యాచరణని, దానికి సంబంధించిన భవిష్యత్ అంటే ఎలా ఉండబోతోంది, టీడీపీ ఎలాంటి గవర్నమెంట్ తో మీ ముందుకు రాబోతోంది అనేటువంటి అంశాలు ఏమైనా స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? తప్పనిసరిగా అంటే ఆయన మొత్తం ఈ పర్యటనలో స్థానిక అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాజకీయ ప్రసంగాలు స్టేట్ అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే మీరు అన్నట్లుగా జనవరి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అప్ టు ఎలక్షన్ వరకు విస్తృతంగా చంద్రబాబు పర్యటన కొనసాగబోతున్న సంగతి కూడా తెలిసి ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఖరారవుతుంది. ఒకవైపు నారా లోకేష్, మరోవైపు చంద్రబాబు నాయుడు అట్లా వీళ్ళంతా కూర్చొని ఒక ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు నుంచి ఒకరు, మరోవైపు నుంచి ఒకరు పర్యటించేలా ఆ స్థాయిలో ప్లానింగ్ కూడా జరుగుతుంది. షెడ్యూల్ కూడా ఖరారు అవుతుంది. అయితే తప్పనిసరిగా ఈవేళ ఎన్నికలు చంద్రబాబు నాయుడు 3 నెలలకు ఒకసారి కుప్పం వస్తారని ఇదివరకు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే 5 నెలలు కావస్తుంది. అంటే ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో కుప్పంకు రాలేకపోయారు. కాబట్టి ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఎంటైర్ టీడీపీ ప్లస్ జనసేన 2 పార్టీల కేడర్ కూడా చంద్రబాబు నాయుడుకు అపూర్వ స్వాగతం పలికారు. ఆయన ఆంధ్ర కర్ణాటక సరిహద్దు నుంచి దాదాపు గుడిపల్లె వరకు సుమారు అంటే డిస్టెన్స్ ఒక 15 కిలోమీటర్లు అయినప్పటికీ కూడా దాదాపు గంటన్నరకు పైగా ఆయన ఇక్కడ రావడానికి సమయం పట్టిందంటే ఆయనకి ఏ స్థాయిలో ఇక్కడ స్వాగతం లభించి ఇట్లే అర్థం చేసుకోవచ్చు. మొత్తం కుప్పం అంతా కూడా ఒక్కసారిగా పసుపు మయం అయిపోయింది. ప్రత్యేకించి గుడిపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. కాసేపట్లోనే మరో 5-10 నిమిషాల్లోనే సభ ప్రారంభం కాబోతోంది. పెద్ద ఎత్తున పార్టీ కేడర్ అభిమానులంతా కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడబోతున్నారు అని పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. సుమా, అయితే మనం చూసినట్లయితే గతంలో కుప్పం వచ్చినప్పుడు చంద్రబాబు కేవలం టీడీపీ అధినేతగా వచ్చారు. ఈసారి అలయన్స్ తో అంటే జనసేన వర్గం కూడా ఆయనతో పాటు కలిపి ఇక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఫర్దర్ గా కూడా ఈ 2 పార్టీలు కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కుప్పంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలను గత కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబుతోనే అంటిపెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఎలాంటి సంకేతాలు ఇవ్వచ్చు ఈ 2 పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి? తప్పనిసరిగా మీరు అన్నట్టుగా 2 పార్టీల మధ్య అధికారికంగా పొత్తు ఖరారైన తర్వాత కూడా జరుగుతున్న చంద్రబాబు నాయుడు తొలి కుప్పం పర్యటన కావడంతో పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు కూడా
మొత్తం ఆయనకి స్వాగతం పలికే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. మొత్తం చంద్రబాబు నాయుడు చుట్టూ కూడా జనసేన జెండాలు, పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. మొత్తంగా చంద్రబాబు నాయుడు కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కుప్పం వస్తే ఆయన ఒక రకంగా చాలా తన్మయత్వానికి లోనవుతూ ఉంటారు. ఈ సభ కూడా ఆయన పూర్తి స్థాయి సంతోషంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ తో పూర్తి స్థాయిలో మమేకమవుతారు. ఇక ప్రత్యేకించి రేపు సాయంత్రం అంటే మొదటిసారిగా చంద్రబాబు నాయుడు కుప్పం జనసేన కేడర్ తో రేపు సాయంత్రం ప్రత్యేకంగా భేటీ కాబోతారు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా జనసేన కేడర్ తో భేటీ సందర్భం లేదు. కానీ రేపు సాయంత్రం కుప్పంలోనే జనసేన కేడర్ తో భేటీ కాబోతున్నారు. కుప్పం జనసేన ఇన్ఛార్జ్ గా నగేష్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. అట్లాగే భారీ ఎత్తున కేడర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారంతా కూడా చంద్రబాబు నాయుడుతో భేటీకి మొత్తం జనసేన కేడర్ అంతా కూడా రేపు సాయంత్రం ప్రత్యేకంగా కలవబోతున్నారు. వారంతా కూడా చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సమాధానం ఇస్తారు, వారికి చంద్రబాబు నాయుడు ఎలాంటి భరోసా ఇస్తారని కూడా కొంత ఆసక్తికరంగా మారింది. తెలుగు తమ్ముళ్ళు అయితే కుప్పంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇది వరకు ఈ ఏడాది ప్రారంభంలో మధ్యలో వరకు కూడా చంద్రబాబు నాయుడు కుప్పం వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున గొడవలు చెలరేగిన సంగతి తెలిసిందే. చివరకు లాఠీ చార్జీ, రక్తపాతం, అన్నా క్యాంటీన్ పై దాడి, ఈవెన్ చంద్రబాబు నాయుడిని బార్డర్ లో ఆపేసి పోలీసులు నిలువరించిన సందర్భాలు ఇవన్నీ కూడా మనం చాలా చూడడం జరిగింది. అయితే ఆ పరిస్థితి నుంచి కొంతవరకు చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు వైసీపీ కేడర్ ఈయన నిలువరించే ప్రయత్నం కానీ, ప్రతిఘటించే ప్రయత్నం కానీ, నిరసన ప్రయత్నం కానీ అట్లాంటి ఛాయలు ఏవి కూడా ఇప్పుడు పూర్తిగా కుప్పంలో కనిపించట్లేదు. కుప్పం దాదాపు ఆయన 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ దాదాపు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. కాబట్టి కుప్పం ప్రజల పట్ల చంద్రబాబు మొదటి నుంచి కూడా ప్రత్యేక అభిమానం, శ్రద్ధ ఉంది. అయితే ఈ పర్యటన మాత్రం అన్నిటికంటే భిన్నమైందని చెప్పవచ్చు. రైట్ మురళి.